నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే ఈ గ్రహ సంచారం అంతా కూడా సూర్యుడు సింహరాశిలో ఉంటూ సెప్టెంబర్ 17 తర్వాత కన్య రాశిలోకి వస్తున్నారు. ధన ఆర్థిక వ్యవహారాల కుటుంబం మధ్య కూర్చున్నారు. బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి వాణిజ్యం విద్యలో చాలా అనుకూలం అని చెప్తున్నారు. శుక్రుడు సింహంలో ఉండడం వల్ల ధనం, స్త్రీలకు గౌరవం పెరుగుతుంది, సమాజంలో మంచిది అని చెప్పబడుతుంది. కుజుడు మీ రాశి నుండి సింహంలో చూస్తున్నారు కాబట్టి శక్తి పెరుగుతుంది, కానీ కోపం కూడా చాలా పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు. గురువు మిథునంలో గోప్య లాభాలు, కొత్తగా నేర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయని ఇస్తున్నారు. శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల అప్పులు, జాయింట్ ఫైనాన్స్ పై జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. రాహు కేతు మీనంలోను కన్యలోను ఉన్నారు కాబట్టి విద్యార్థులకి, ప్రయాణికులకి జాగ్రత్త చెప్పారు. మరి డీప్ గా తీసుకుంటే వృత్తి వ్యాపారాల్లో ఈ నెల సెప్టెంబర్ 2025 ఎలా ఉందో మనం చూద్దాం. సాఫ్ట్వేర్ రంగం, ఐటీ, నాన్ ఐటీలో ఉన్న వాళ్ళకి వేతనాభివృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో ఉద్యోగం కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఇదే ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల నుండి కాస్త స్ట్రెస్ ఉన్న ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు లిస్ట్ లోకి వస్తున్నారు. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే కాస్త పాత డెట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని కొత్తగా వ్యాపారం చక్కగా జరిగి ఇంకనూ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వ్యాపారం లేదా ఫ్రాంచైజ్ మోడల్లోకి వెళ్ళడం, విదేశాలకి ఎక్స్పోర్ట్స్, ఈ కామర్స్ ద్వారా వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దీని మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయండి.